దేవుని జనాంగమా, నీ సమస్యల వైపు చూడొద్దు. నీ సమస్యల కంటే బలమైన వాడు నజరేయుడైన యేసు. ఆయన వైపు చూడు. పునరుద్ధారుడైన యేసు వైపు చూడు. నీ పరిస్థితులన్నీ మార్చగలరు. ప్రభు నీతో మాట్లాడుతున్న బహుశా ప్రియ సహోదరుడా, హాస్పిటల్లో చేరి ఐసీలో వేదన పడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ హాస్పిటల్ బెడ్ మీద నుంచి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రాణంతో చెప్పు. తొందరపడద్దు, నీ ప్రాణంతో చెప్పు. ప్రభు జీవం గల దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నేను కృంగిపోను. దేవుడు నన్ను ఈ అనారోగ్యం నుండి విడిపిస్తాడు. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. అది ఎంత ప్రతికూల పరిస్థితి అయినా. యేసుకి సాధ్యమైనది ఏదీ లేదు, మనుషులకు అసాధ్యమే. మన దేవునికి సమస్తమును సాధ్యమే. మృతులను లేపగలిగిన వాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడు. కాబట్టి దేవునికి నిరీక్షణ కలిగించు. కృంగిపోతున్న నీ ప్రాణంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కృంగిపోతున్న నీ ప్రాణంతో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణంలో నేను త్రాణ పుట్టిస్తాను. దేవునికి స్తోత్రం. బలహీనంగా ఉన్న నేను ఇప్పుడు నిన్ను బలపరుస్తాను. ఓ రాబా షంతి హేబల రహాతియాల తూబారాల రకాల నీకు వందనాలు. బలహీనంగా ఉన్న నిన్ను బలపరుస్తాను. నేను బలపరిచే దేవుణ్ణి, నేను లేవనెత్తే దేవుడును, నేను బాగు చేసే దేవుడును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ నీ ప్రాణంతో మాట్లాడు. కృంగిపోతూ నీ ప్రాణంతో చెప్పు. ప్రియ దేవుని జనాంగమా, జీవాధిపతి నా పక్షంలో ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని మీద నిరీక్షణ కలిగించు. దేవునికి స్తోత్రం. సమస్యలను నీ ప్రాణాన్ని తెప్పరిలా చేస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దిగులు చెందకు, బాధపడకు, వేదన పడకు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు.